ఇండియాలో ప్లేస్ కోసం ధోనికి హోటల్ రూమ్ లో హుక్కా సెట్ చేయడం తనకి అలవాటు లేదంటూ భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అప్పుడెప్పుడో 4 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేస్తే అవి ఇప్పుడు వైరల్ కావడంపై ఇర్ఫాన్ పఠాన్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆర్పీ సింగ్ వంటి క్రికెటర్లతో ధోని హుక్కా కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ధోని పైన ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. తాము చాలా దగ్గర నుంచి కొన్ని విషయాలను చూశామని, కొన్నిసార్లు ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా హుక్కా తీసుకునేవాళ్లని చెప్పాడు. ధోనికి చాలా క్లోజ్ గా ఉండేవాళ్లు ఈ హుక్కాను సెట్ చేసేవాళ్లని చెప్పుకొచ్చాడు. అలా కెప్టెన్ ని కాకపడితే టీంలో ప్లేస్ ఎక్కడికి పోదని చెప్పి కొందరు ప్లేయర్లు హుక్కా ఏర్పాటు చేసేవాళ్లని వ్యాఖ్యానించాడు. అయితే హుక్కా కావాలని కెప్టెన్ ని కాకపట్టాలని అనుకునే వాళ్ళకి ఆ రూమ్ ఎప్పుడూ తెరిచి ఉండేదని మనోజ్ తివారీ సంచలన కామెంట్స్ చేశాడు. తనలాంటి కొందరికి అది నచ్చేది కాదని గుర్తు చేసుకున్నాడు. సెంచరీ చేసిన తర్వాత కూడా తనను టీం నుంచి ఎందుకు తప్పించారో తెలియదని వ్యాఖ్యానించాడు. బాగా ఆడినా ఆడకపోయినా మాహీ ఫేవరెట్ ప్లేయర్లకు టీంలో ఎప్పుడూ ప్లేస్ ఉండేదంటూ విమర్శించాడు. భారత జట్టు తరపున 12 వన్డేలు 3 టీ20 మ్యాచ్లు ఆడిన మనోజ్ తివారీ 2023లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే ధోనిపై హుక్కా కామెంట్స్ మరోసారి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 2012లో టీమిండియా నుంచి తప్పుకున్న ఇర్ఫాన్ పఠాన్ 2020లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనతో హుక్కా తాగే వాళ్లకే ధోని ఎక్కువ అవకాశాలు ఇచ్చేవాడనే అర్థంలో కామెంట్స్ చేశాడు. తాను మాత్రం ఎవరి రూమ్లోనూ హుక్కా కోసం ఏర్పాటు చేసే వ్యక్తిని కాదని, కేవలం మైదానంలో ప్రదర్శన ఇవ్వడమే తన పనంటూ ధోనిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు. తాజాగా మనోజ్ తివారీ కూడా అతని కామెంట్స్ ను సపోర్ట్ చేయడం సంచలనంగా మారింది.